ఎక్కడ ఆత్మ సంబంధులు ఉంటారో అక్కడ దుష్ట సంబంధులు కూడా ఉంటారు. నీతిమంతుడు ఉన్న చోట నీతి మాలినోడు కూడా ఉంటాడు. కొన్నిసార్లు ఆ నీతి మాలినోడు ఆ కొంపలోనే ఎడుస్తాడు. ఒక అమ్మ నాన్నకి కలిసి పుడతారు, హేబేలు కయ్యూనులాగా. మీకు అర్థమవుతుంది కదా. యోసేపు అతని అన్నదమ్ముల్లాగా, దావీదు అతని అన్నదమ్ముల్లాగా. కొన్నిసార్లు మన ఇంట్లో పుట్టినోడు కాకపోయినా ఆ వీధిలో పరాయి కులంలో పరాయి కుటుంబంలో పుట్టినోడు అయి ఉంటాడు. అసలు ఆడికి మనకి గొడవ ఉండదు. ఆ వీధిలో మనల్ని చూడగానే ఉరుమురుము చూస్తుంటారు, విషం కక్కుతుంటారు. ఏంటంటే వాడి లోపట ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. వాడు సాతాను సంబంధి. మీరు ఎలాగైతే దేవుని ఆత్మచేత నింపబడి, వాక్యం చేత నింపబడి దేవుని ఇష్టలుగా బతుకుతున్నారో, అలాగే ఈ సమాజంలో కొంతమంది కాదండి, చాలామంది దురాత్మల చేత నింపబడి, లోకాశల చేత, శరీరేచ్ఛల చేత, డబ్బు పిచ్చి చేత, అహంకారము గర్వము చేత నింపబడి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆత్మ సంబంధాలు ఎదురుపడగానే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏ బంధం లేకపోయినా, గొడవ లేకపోయినా ఉరుమురుము చూస్తుంటారు. హామాను మొర్దెకైని అలాగే చూస్తున్నాడు.